బ్రేకింగ్ న్యూస్ నెల్లూరులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ట్రైన్ ఆపి బంగారం బ్యాగులు ఎత్తుకెళ్లారు. అల్లూరు రోడ్డు పడుగుపాడు రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. చండీగఢ్ మదురై ట్రైన్ ను టార్గెట్ చేసిన దొంగలు ట్రాక్ పై కాయిన్స్ పెట్టి సిగ్నల్ ట్యాంపరింగ్ చేశారు. రెడ్ సిగ్నల్ పడడంతో ట్రైన్ ను నిలిపివేశాడు లోకో పైలట్. అదే అదునుగా తీసుకుని ట్రైన్ లోకి చొరబడ్డ దొంగల ముఠా మహిళల మెడల నుంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్లింది. కత్తులతో బెదిరించి నగదు బ్యాగులను ఎత్తుకెళ్లింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ప్రసన్న, నెల్లూరు జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఏదైతే అల్లూరు రోడ్డు పొడుగుపాడు రైల్వే స్టేషన్ల మధ్య అర్ధరాత్రి దాటిన తర్వాత కొంతమంది దుండగులు ట్రైన్ పట్టాయాల పైన ఈ యొక్క కాయిన్స్ ని పెట్టి ట్రైన్ అయితే స్లో అయ్యే విధంగా చేయటం జరిగింది. దాంట్లో ట్రైన్ లో ముగ్గురు దుండగులు, బయట ఇద్దరు దుండగులు ఉండి ఒకసారిగా ట్రైన్ లోకి వెళ్లి ఆ యొక్క బోగిల్లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, ప్రయాణికులంతా కూడా భయభ్రాంతులకి గురి చేసినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ మెడలో ఒక చైన్ అయితే లాక్కెళ్లారు. దాంతో పాటుగా కొన్ని బ్యాగులు కూడా, నగదు ఉన్నటువంటి బ్యాగులను కూడా తీసుకెళ్లినటువంటి ఘటన ఈ యొక్క నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతా ఉంది. అయితే ఆ యొక్క దుండగులు అయితే దాదాపుగా 30 నిమిషాల పాటు ఈ యొక్క అల్లూరు రోడ్డు పొడుగుపాడు సెంటర్ లో ఈ యొక్క బీభత్సం సృష్టించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క ఘటనంతా కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు అయితే, రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడతా ఉన్నారు. ఈ యొక్క దొంగల ముఠా ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఈ యొక్క ముఠా ఇంత బీభత్సాన్ని సృష్టించినటువంటి వారి పైన కూడా పూర్తి నిఘా పెట్టి వారిని పట్టుకునేటువంటి స్థితిలో అయితే పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ సురేంద్ర.